పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఉమ్మడి టూర్లు ఇంతవరకు లేవు. ఇప్పుడు ఉమ్మడి టూర్లు ప్రారంభం కాబోతున్నాయి. 10, 11 తేదీల్లో తణుకు, నిడదవోలులో ఉమ్మడి టూర్లు ప్రారంభిస్తున్నారు. అయితే ఈ టూర్లలో ప్రధానంగా అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బుజ్జగించే ప్రయత్నాలు చేయడం, వాళ్ళకి కొన్ని బంపర్ ఆఫర్లు ఇవ్వడం కూడా జరగబోతున్నాయనేది. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎటువంటి మేలు చేకూరు పెడతామనేది ప్రధానంగా చాలామంది సీట్లు రాలేదనో, లేదంటే వాళ్ళకి ఇవ్వాల్సిన సీట్లు పొత్తులో భాగంగా వేరే వాళ్ళకు కేటాయించారనో ఇలాగ కాస్తంత అసంతృప్తిగా ఉన్నారు. దాంతో ఏంటి అంటే వీళ్ళు అనుకున్న లక్ష్యం ఏదైతే ఉందో వైసీపీ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదనేది, ఆ లక్ష్యం దెబ్బతినే అవకాశం ఉంది. సో దాన్ని రీచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య ఒక సమన్వయం అనేది ఏర్పాటు చేయాలి స్థానికంగా. ఆ సమన్వయం కొరబడితే కనుక అతిపెద్ద దెబ్బే పడుతుంది. సో దాన్ని చక్కదిద్దే ప్రయత్నం ఇద్దరు నాయకులు మొదలు పెట్టబోతున్నారు. ఆల్రెడీ గతంలో ఒక వేదిక సాక్షిగా ఇద్దరు చెప్పింది అదే. కొంతమందికి సీట్లు కోల్పోయిన నేపథ్యంలో వాళ్ళు నిరాశ చెందొద్దు, వాళ్ళకి మేము మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు కానీ ఏమిటి ఇస్తామని చెప్పారు. ఇప్పుడు నేరుగా ఆ ప్రాంతానికి సంబంధించి ఒక కీలక పదవులు ఇచ్చే ప్రయత్నం, అది ముందుగానే ఒక హామీ ఇచ్చే ప్రయత్నంతో వీళ్ళిద్దరూ కలిపి ఉమ్మడి టూర్లతో బరిలోకి దిగిపోతున్నారు. అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయని చూడాలి.